ఈ ఒక మీడియా సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన పెద్దలు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు చల్లారావు గారికి, నగరపాలక సంస్థ వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారికి, 2వ డివిజన్ కార్పొరేటర్ నిర్మల్ కుమారి గారికి, 6వ డివిజన్ కార్పొరేటర్ అమర్ గారికి, 17వ డివిజన్ కార్పొరేటర్ రామిరెడ్డి గారికి, అదేవిధంగా 22వ డివిజన్ కార్పొరేటర్ కొండారెడ్డి గారికి, మిగిలిన అందరి దగ్గర నా ఒక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు నగరంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అంటే ఎన్నికలకు ముందు అనేక హామీలు, ముఖ్యంగా మా తూర్పు నియోజకవర్గానికి సంబంధించి స్థానిక శాసనసభ్యులు అనేక హామీలు, ఇళ్ల పట్టాల దగ్గర నుంచి కానివ్వండి, రోడ్ల దగ్గర నుంచి కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ దగ్గర నుంచి కానివ్వండి, అన్ని ప్రాంతాల్లో ఎన్నికల ముందు అనేక హామీలు, మమ్మల్ని గెలిపించండి, తప్పకుండా గతంలో కంటే ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం సంబంధించిన శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఈరోజు ఏదైతే కౌన్సిల్లో మా కార్పొరేటర్లు కానివ్వండి, గతంలో మా ప్రభుత్వంలో ఏదైతే మేము శాంక్షన్ చేసిన పనులు కానివ్వండి, వాటికి శంకుస్థాపన చేస్తూ కాలయాపన చేస్తున్నారు. కానీ ఎందుకంటే ఈ 6 నెలలు గారు మేము ఎవరో కానీ మాట్లాడలా. సరే 6 నెలలు టైం ఇద్దాం ప్రభుత్వానికి, వాళ్ళు ఏదో హామీలు ఇచ్చారు కదా, హామీలు నెరవేరుస్తారేమో అని చెప్పని ఒక ఉద్దేశంతో ఈ 6 నెలలు గారు నియోజకవర్గం సంబంధించి నేను కానివ్వండి, మా కార్పొరేటర్స్ కానివ్వండి, మా సీనియర్ నాయకులు కానివ్వండి, ఎవరు గారు మాట్లాడాల. దాదాపుగా 6 నెలలు పైన గడుస్తుంది. ఏ ఒక్క కార్యక్రమం అయినా, ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా ఈ 6 నెలల కాలంలో మీరు శాంక్షన్ చేశారా అని చెప్పని ఈరోజు గద్దె రామ్మోహన్ని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వం జరుగుతుంది. ఈరోజు ఈ ఒక 6 నెలల్లో నిన్న మా 2వ డివిజన్లో 32 లక్షలతో చేశారు. మొన్న 3వ డివిజన్లో దాదాపుగా 1 కోటి రూపాయలతో శంకుస్థాపన చేశారు. 6వ డివిజన్లో 10 లక్షలు, అదేవిధంగా 20వ డివిజన్లో 40 లక్షలు. మీరు శంకుస్థాపన చేసిన పనులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వంలో మా కార్పొరేటర్లు చేపించి అవునా కాదా అని చెప్పి ఈరోజు ఎమ్మెల్యేని సూటిగా ప్రశ్నిస్తున్నారు. మా కార్పొరేటర్లు కౌన్సిల్లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరపున ఎవరైతే కార్పొరేటర్స్ ఉన్నారో వాళ్ళందరూ గారు వివేదించారు. ఈ పనులు ఎలా చేస్తారు, ఎలా ఒప్పుకుంటారు అని చెప్పని ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు విభేదించారో ఈరోజు మేము శాంక్షన్ చేసిన పనులే మీరు శంకుస్థాపన చేస్తుంది. అంటే కేవలం శంకుస్థాపన ప్రభుత్వమే కానీ ప్రజానికానికి మంచి చేసే ప్రభుత్వం కాదు అని చెప్పని ఈరోజు ఆ సందర్భంగా చెప్పుతున్నాం. ఎక్కడెక్కడ ఏ డివిజన్లో అయితే పనులు ఉన్నాయో, డ్రైనేజీ వ్యవస్థ దగ్గర నుంచి, శానిటేషన్ దగ్గర నుంచి, మేము వేసిన తర్వాత ఇంకా మిగిలిన రోడ్లు ఉన్నాయో ప్రతి ఒక్కటి గారా తూర్పు నియోజకవర్గంలో మీరు పూర్తి చేయాలి. లేదన్న పక్షంలో కౌన్సిల్లో కానివ్వండి, కౌన్సిల్ బయట కానివ్వండి, మా కార్పొరేటర్లు, మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జీలు, నాయకులు, మేమందరం గారా ప్రజల కోసం, ప్రజానికం కోసం రాబోయే రోజుల్లో పనిచేసుకుంటూ ముందుకెళ్తామని సందర్భంగా. గతంలో స్మార్ట్ మీటర్లు మేము పెట్టకుండానే మేమేదో పెట్టేస్తున్నామని చెప్పని, ప్రజానికం మీద భారాలు వేస్తున్నామని చెప్పని ప్రతిరోజు గారు అబద్ధాలు, ప్రతిరోజు గారు వాళ్ళకి సంబంధించిన మీడియాలో అబద్ధాలు రాపించిన గద్దె రామ్మోహన్ తెలుగుదేశం పార్టీ ఈరోజు మళ్ళీ మీరు స్మార్ట్ మీటర్లు పెడతానికి ఇది చేస్తున్నారు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు ప్రజానికానికి అని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఏ అబద్ధపు హామీలైతే మీరు ఇచ్చి అధికారంలోకి వచ్చారో ఈరోజు ఏ ఒక్క హామీ అయినా మీరు నెరవేరుస్తున్నారా?
ఎందుకంటే 5 సంవత్సరాలు కేవలం అబద్ధాలు చెప్పారు, కేవలం అబద్ధాలు. మా మీద నిందలు వేశారు, వ్యక్తిగతంగా నిందలు వేశారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేశారు, ఆయన ప్రభుత్వం మీద నిందలు వేశారు. ప్రతి ఇంటికి వెళ్ళి సూపర్ 6లు చేస్తామని చెప్పని కాగితాలు తీసుకెళ్ళి ఇచ్చారు, బాండులతో సంతకాలు పెట్టించారు. ఈరోజు ఏమైనాయి అవన్నీ? ఈరోజు మీరు వెళ్ళగలరా జనాల దగ్గరికి? మీరు ఇచ్చారు కదా బాండులు, హామీ అమలు చేసే బాధ్యత నాది అని చెప్పని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదో బాండులు పంపించారు కదా, ప్రజానికంతో సంతకాలు చేయించారు కదా. ఈరోజు ఎవరన్నా ఆ బాండుల గురించి మాట్లాడుతున్నారా? ఏమైపోయినాయి ఆ బాండ్లన్నీ? మీ పార్టీ ఆఫీస్ చెత్తకొప్పలో పారేశారా, లేకపోతే మీ అశోక్ నగర్ ఇంట్లో చెత్తకొప్పలో పారేశారా? ఆ బాండుల గురించి ఎవరన్నా సమాధానం చెప్తున్నారా అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడుగుతున్నాం. ప్రతిరోజు ఉదయం లెగుస్తూనే మా మాజీ జెడ్పీ చైర్మన్ గారు ఫోన్లు చేసేవారు. మీ ఇంట్లో 3 పిల్లలు ఉన్నారా? ప్రతి ఒక్కరికి 15,000. నువ్వు 18 ఏళ్ళు దాటిందా నీకు 1,500. నువ్వు నిరుద్యోగ భృత అని చెప్పని ఫోన్లు చేశారు. ఈరోజు ఏమైనాయి ఆ ఫోన్లు? ఏ విధంగా అయితే మీరు గతంలో ఫోన్ చేశారు, ఈరోజు మీరు ఫోన్ చేయండి, ఎవరికి వచ్చినాయి ఎవరికి రాలేదు. ఆ ధైర్యం మీకుందా? ఆ దమ్ము మీకుందా? ఈరోజు అలాంటివి చేయకుండా, సంక్షేమ కార్యక్రమాలు అమలుపరచకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద, లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్. ఒకరోజు లడ్డూలు ఇష్యూ అయిపోయింది, ఒకరోజు బ్యారేజ్ ఇష్యూ అయిపోయింది, ఒకరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఇష్యూ అయిపోయింది. ఈరోజు సోషల్ మీడియా నాయకుల్ని కార్యకర్తల్ని అరెస్ట్ చేసే విధంగా ఈరోజు మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్. నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొన్న మీరు ఇచ్చిన హామీలకి ఏదైనా బడ్జెట్ కేటాయించారా అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం మేము అడుగుతున్నాం. తల్లికి వందనం ఏమైంది? ఫీజు రియంబర్స్మెంట్లు ఏమైంది? ఆరోగ్యశ్రీలు ఏమైంది? ఉచిత బస్ హామీ ఏమైంది? ఈ హామీలన్నిటికి ద్వారా మీరు ఎందుకు చేయలేకపోతున్నారో లేదా ఎప్పుడు చేస్తున్నారో అని చెప్పని కూటమి ప్రభుత్వం నాయకులు సమాధానం చెప్పాలి అని చెప్పి ఈరోజు మేము అందరం డిమాండ్. స్థానిక తూర్పు నియోజకవర్గంలో మేము ఓకే చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కాదు. మీకు చేతనైతే, మీకు నిజంగా ఆ దమ్ముంటే మీరు ఓకే చేయించి అవి శంకుస్థాపన చేయండి. ఎప్పుడో ప్రారంభించిన పనుల్ని, ఎప్పుడో ఓకే అయిపోయిన పనుల్ని ఏదో పేపర్లో ఫోటోల కోసం, సోషల్ మీడియాలో ఫోటోల కోసం ఈరోజు శంకుస్థాపన చేస్తాం కాదు. అయిపోయిన పనులు శంకుస్థాపన చేస్తాం కాదు, అవ్వాల్సిన పనుల్ని శంకుస్థాపన చేయాలి. ఎందుకంటే ఒకసారి నాకు జాలేస్తుంది. ఈరోజు మా తూర్పు నియోజకవర్గంలో మా లయోలా వాకర్స్, మరి వాళ్ళని చూస్తే నాకు నిజంగా వాళ్ళ మోసపోయిన విధానం చూస్తే నాకు జాలేస్తుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు నేను గారా ఆ రోజు అధ్యక్షుడు తులసి మోహన్ అనుకుంటా, తులసి మోహన్ కానివ్వండి, లేకపోతే వైస్ ప్రెసిడెంట్ ఎవరో ఉన్నారు రెడ్డి గారు, మేమందరం గారు అనేక సందర్భాల్లో ఆ ఫాదర్ల దగ్గరికి వెళ్ళి అడిగాం, రిక్వెస్ట్ చేసాం, గ్రౌండ్ ఇవ్వండి అంటే వాళ్ళు ఏదో కారణాలు చెప్పారు, సరే అయిపోయింది. ఆ సమయంలో ఎలక్షన్ సమయంలో రామ్మోహన్ గారు వచ్చి, రేపు కూటమి ప్రభుత్వానికి మీరు ఓటేయండి, మేము వస్తాము, మేము వచ్చిన తర్వాత మిమ్మల్ని లోపలికి మేము పంపిస్తాము, జీవోలు ఇప్పిస్తామని చెప్పని పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. పాపం మా లయోలా వాకర్స్ అందరు గారు ఆయన మాటలు నమ్మి, మా రామ్మోహన్ వీరుడు సూర్యుడు హీరో, 80 ఏళ్ళు వచ్చిన ఆయన హీరో అని చెప్పని ఒక ఉద్దేశంతో ఆయన మాటలు నమ్మి ఓటేశారు. ఈరోజు పాపం ఏంటి అది పరిస్థితి? ఇప్పించగలిగారా వాకర్స్ ఇప్పించగలిగారా? చివరికి ఏం చెప్పారు మొన్న, మీరు వెళ్ళండి,
గేట్లు తోసుకుంటూ మీరు వెళ్ళండి, నేనున్నాను వెనకమాలని ఏవైతే నేను చూసుకుంటా అని చెప్పాను అన్నట్టు. పాపం వాళ్ళు ఏదో రామ్మోహన్ చెప్పారు కదా అని చెప్పి గేట్లు తోసుకుంటూ వెళ్తే పొద్దున్నే ఫోన్ స్విచ్ ఆఫ్, తర్వాత వస్తే బల్లారులు వెళ్ళి దాక్కున్నారంట. అంటే ఈ విధంగా ప్రజానికాన్ని మోసం చేసి వాళ్ళని ముందుకు తోసి కేసుల్లో ఇరికించి ఈ విధంగా కాలం. గతంలో గారు అమరావతి వాకర్సాలు గారు మా దగ్గరికి వచ్చారు. ఆ వాకర్స్ అందరూ గారు ఇది సరైన విధానం కాదు, మీరేదో ఎమ్మెల్యే రామ్మోహన్ చెప్పారని చెప్పని ఆవేశంగా యాజమాన్యం మేర ఆ విధంగా ఇది చేస్తే రామ్మోహన్ బాగానే ఉంటారు, కేసుల్లో ఇరుక్కునేది మీరు కాబట్టి అందరూ కలిసికట్టుగా కూర్చుని ఆ వాకింగ్ వెళ్ళే విధంగా మీరు ప్రయత్నించాలి, కానీ ఇది సరైన విధానం కాదు అని చెప్పని వాళ్ళకి మనవి చేస్తూ, తప్పకుండా రాబోయే రోజుల్లో 6 నెలలు వాళ్ళ సెలవు పీరియడ్ అయిపోయింది. రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో ఏదైతే వాళ్ళు ఇచ్చిన అబద్ధపు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన హామీలు ఉన్నాయో వెంటనే ఆ పనులు ప్రారంభించాల్సిందిగా, ఇళ్ళ పట్టాలు ఇస్తామని చెప్పిన ఆ రోజు వాళ్ళు హామీలు ఇచ్చారు. మా రాణిగారి తోట కానివ్వండి, కృష్ణంక కానివ్వండి, 22 డివిజన్ కానివ్వండి, మా 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్లో కానివ్వండి, మా కొండ ప్రాంతం వాళ్ళకి కానివ్వండి, అనేక మందికి ఇళ్ళ పట్టాలు ఇస్తామని చెప్పని హామీలు ఇచ్చారు. ఆ హామీలు గారు నెరవేర్చాలని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని వీళ్ళందరం గారు కోరుకుంటూ, రాబోయే రోజుల్లో ప్రజల తరపున ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఈరోజు రామలింగేశ్వర నగర్లో గారు 2 కోట్లతో పైప్ లైన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ రోజు డిప్యూటీ మేయర్ గారు దుర్గా గారు కానివ్వండి, పెద్దలందరూ చల్లారావు గారు వీళ్ళందరూ ఒక హయాంలో ఆ రోజు మేము శాంక్షన్ చేసాం. ఈరోజు ఆ పనులు గారు ఏదో మేము చేసామని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. కాబట్టి అన్నీ గారు ప్రజానీకం గమనిస్తున్నారు, ప్రజానీకం చూస్తున్నారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల పక్షాన మేమందరం గారు ప్రజానీకానికి అండగా పోరాటం చేస్తామని కొందరు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.